కాలర్ నెక్ ఓన్లీ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. చూస్తున్నారు కదండి. ఫస్ట్ నేను లైనింగ్ వేసుకున్నాను. లైనింగ్ వేసుకున్న తర్వాత మెయిన్ పీస్ కూడా కటింగ్ చేసి ముందే లైనింగ్ మెయిన్ పీస్ కటింగ్ చేసి పెట్టేశాను. ఓన్లీ స్టిచ్చింగే. ఫస్ట్ లైనింగ్ ఇలా వేసిన తర్వాత ఇదిగో సమానంగా పట్టుకొని ఫస్ట్ షోల్డర్ నుంచి కుట్టు అనేది కుట్టుకుంటూ వస్తున్నానండి. ఎందుకంటే మనం చుట్టూతో ఫస్ట్ అటాచ్ చేయాలి కాబట్టి కొత్త వారి కోసం చాలా ఈజీగా ఉంటుంది అనేసి ఒక్కొక్క పార్ట్గా వీడియో పెడుతున్నానండి. ఓకేనా. ఫస్ట్ షోల్డర్ అయితే అలా స్టిచ్చింగ్ చేశాను కదా, అలాగే నెక్ కూడా అనమాట. నెక్ అనేది కొంచెమే కటింగ్ ఉంటుంది దీనికి. అసలు కొంతమంది కటింగ్ కూడా పెట్టరు. మనమైతే 1/2 ఇంచ్ అయితే కటింగ్ చేసేసాము. అదంతా కటింగ్ ప్రాసెస్ అంతా వేరే వీడియోలో ఉందండి. ఓకేనా. ఆ షోల్డర్ ఈ షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక మొత్తం చుట్టూరుతో మనము పెద్ద కుట్టు పెట్టేసుకొని లైనింగ్ మెయిన్ పీస్ అటాచ్ చేసుకోవాలండి. ఓకేనా అండి. ముందు వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపించాను. ఈ వీడియోలో ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. ఓకేనా అండి. ఇదిగో చంక అయితే కుట్టుకుంటూ వచ్చాను కదా, ఇప్పుడు సైడ్ భాగం కూడా ఇలా కుట్టు అనేది కుట్టుకోవాలి. ఎందుకు కుట్టుకోవాలంటే మనము లైనింగ్ మెయిన్ పీస్ నీట్గా కదలకుండా స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుందండి. దానికోసం అనేసి మనం ఇలాగా ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజ్ అనేది ఇలా అటాచ్ అనేది చేస్తాము. ఓకేనా అండి. చుట్టూరుతో అనేది ఇలా కుట్టు అనేది కుట్టుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారండి. చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నానండి. కొత్త వారైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, వస్తుంది. ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా అండి. మొత్తానికి ఇలా బ్యాక్ పార్ట్ అనేది మొత్తం ఇలా కుట్టు అనేది కుట్టాను కదండి. ఎక్కడైనా మనకు దారాలు ఉంటే కటింగ్ చేసేసుకోవాలండి పోగులు. ఇదిగోండి కుట్టు అనేది ఇలా చుట్టూరుతో రౌండ్గా నేను కుట్టుకుంటూ వచ్చానండి. మొత్తం ఇలా కుట్టానండి. ఇప్పుడు ఇలా ఉంది చూసారా, చాలా నీట్గా వచ్చింది మనకి. ఇంకా మనం నడుం పీస్ అనేది రెడీ చేసుకోవాలి. నడుం పీస్ కోసం ఇదిగోండి పీసెస్ అలా రెడీ చేసేసాను. ఓకేనా. 1.5 ఇంచు ఉంటుంది అనమాట మనకి. ఓకేనా. పొడవు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో నడుము చుట్టూరుతా అదిగోండి చూపిస్తాను అంత. ఓకేనా. సరిపోయిందండి కొంచెం. ఓకేనా. కొంచెం తగ్గినట్టుంది. చిన్న పీస్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మనం. ఓకేనా. ఫస్ట్ రెండు ఇలాగా అటాచ్ చేద్దాం. డైరెక్ట్ పీస్ అనేది లేదు, మనకు కటింగ్ బట్టి పీస్ వస్తుందన్నమాట. ఓకే. నడుము పట్టి కూడా మనకు ముక్కలుగానే రెడీ చేసుకోవాలి. ఓకే. ముక్కలు కటింగ్ చేసుకుని ఇలా మొత్తం మెయిన్ పీస్ ఒక్కటే రెడీ చేసుకోవాలి. ఓకేనా అండి. ఇదిగోండి మొత్తం 3 ముక్కలు అటాచ్ చేశాను నేను. అటాచ్ చేసిన తర్వాత మామూలుగా అయితే ఒక సైడ్ కుట్టి అటాచ్ చేస్తాను. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ కుట్టు మిషన్ మీదే కుట్టు అనేది వేసేస్తున్నానండి. ఓకేనా. సైడ్ కుట్టు ఏం లేదు, డైరెక్ట్ కుట్టుకుంటూ అనేది వచ్చేస్తున్నాను. మనకు అర్జెంటుగా కుట్టుకోవాలన్నప్పుడు మనం ఇలా మిషన్ కుట్టు అనేది కుడితే సరిపోతుందండి. ఓకేనా. హెమ్మింగ్ ఆ ప్రాసెస్ అంతా ఇంకా ఏమి ఉండదన్నమాట. మనకు అర్జెంటుగా అవసరానికి బ్లౌజ్ కుట్టి ఇవ్వాలి, కస్టమర్ ఒప్పుకుంటే ఇలా మనం కుట్టుకోవాలండి. ఓకేనండి. కుట్టు అనేది అలా కుట్టారు. ఎక్స్ట్రా పీస్ అనేది మనం ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అది కూడా నీట్గా అలా సమానంగా నీట్గా సర్చ్ చేసుకోవాలండి. కుట్టామంటే కుట్టాం కాదు, నీట్గానే కుట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కస్టమర్ దగ్గర ఒక్కసారి బ్యాడ్ అయ్యామంటే మళ్ళీ ఇంకా కష్టం అండి. ఓకేనా. కొంచెం మర్చుకోవాలి, మళ్ళీ కొంచెం మర్చుకోవాలి. ఓకేనండి. అలాగా. ఓకే. కుట్టు అనేది స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలంటే మనం ఇక్కడ స్ట్రైట్గా కూడా నీట్గా మడత పెట్టుకుంటూ క్లాత్ ఎంతైతే మడత పెట్టామో అంత ఈక్వల్గా మడత పెట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే నడుము పట్టు నీట్గా అనిపించదు అనమాట. ఓకేనా. చాలా నీట్గా సమానంగా ఇలా సర్దుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఓకేనా అండి. కుట్టు అనేది అటు ఇటు జరగకుండా నీట్గా సమానంగా మిషన్ ఆపుతూ కుట్టుకుంటూ వచ్చేయండి, సరిపోతుంది. ఓకేనా అండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చాలా స్టిచ్చింగ్ వీడియోలు, కటింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. వెళ్ళి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్. ఓకేనా. మొత్తం ఇలా కుట్టు అనేది ఇదిగోండి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా ఇలాగా అటాచ్ చేసేసాను. నడుము పీస్ కూడా వేసా. ఓన్లీ బ్యాక్ పార్టేనండి. ఓకేనా. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఒక్కొక్క పార్ట్గా అయితే మీకు అర్థమవుతుందనేసి. హ్యాండ్స్ అయిపోయింది. ఈరోజు వీడియోలో మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ముందు పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.